హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే బోట్ నెక్ కటింగ్ అయితే చూసేద్దాము. ఈ సారీ అయితే నాదేనండి. ఈ అంచు ఉంది కదా, దీనివల్లనే తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో 700 పడిందనమాట. ఈ ప్లెయిన్గా కాకుండా ఇది సేర్ అంతా కూడా చూడండి, ఇక్కడ ప్రింటెడ్ చిమ్కీ వర్క్ వచ్చిందనమాట. బాగుంది. కలర్ అయితే ఫుల్ ఎల్లో కాదండి, ఇది గంధం రంగులా ఉన్నదన్నమాట. మీకు కెమెరాలో అలా కనిపిస్తుంది, కానీ శారీ అయితే ఫ్లిప్కార్ట్లో 700 పడిందండి. బ్లౌజ్కి అయితే ఇలా వర్క్ వచ్చిందనమాట. మనకి హాఫ్ హ్యాండ్స్ కాకుండా కొంచెం లాంగ్ హ్యాండ్స్ లాగా చూడండి, ఇక్కడ వరకు మోచేయి వరకు వచ్చిందనమాట. వర్క్ వచ్చేసి మనం బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా ఈ విధంగా పెట్టుకుంటే వర్క్ పాడవకుండా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఇస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆది బ్లౌజ్ తోటే మీరు బోట్ నెక్ చాలా ఈజీగా కుట్టేయగలుగుతారు. ఆ విధానాన్ని పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దు వీడియోని ఎక్కడ కూడా. ఈ ఆది బ్లౌజ్ అయితే నాదేనండి. ఇదిగోండి, లైనింగ్ మొక్క వచ్చేసి మీటర్ మొక్క అన్నమాట. ఎప్పుడు కూడా మనకి బోట్ నెక్ వచ్చేసి లైనింగ్ పక్కాగా మీటర్ ఉండాలండి. అప్పుడే మనకు అతుకులు అవి రాకుండా నీట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే. మెయిన్ గా బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసి షోల్డర్ కొలత పక్కాగా తీయగలిగి ఉండాలి. అప్పుడే బ్లౌజ్ చక్కగా సెట్ అవుతుంది. మీరు ఏ పర్సన్కి అయితే బోట్ నెక్ కొడుతున్నారో ఆ పర్సన్ యొక్క షోల్డర్ కొలతని ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ షోల్డర్ ఇలా డౌన్ అవుతుంది కదండి చెయ్యికి, ఇలా చూడండి. ఇక్కడ మనం బ్లౌజ్ ప్రకారం తీసుకోకూడదు, బాడీ ప్రకారమే తీసుకోవాలి. బాడీ ఇలా మనకి షోల్డర్ దగ్గర నుంచి చెయ్యి కిందకి ఇలా డౌన్ అవ్వే ఏరియా నుంచి రెండు వైపులకి ఇలా టేపుని పెట్టేసుకుని చూసుకోవాలి. ఎంత వచ్చిందో అందులో సగాన్ని మీరు షోల్డర్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, నాకైతే 15 పావు వచ్చిందండి. ఉల్టాగా కనిపిస్తుంది కదా, ఇది 15 నెంబర్ అండి. ఫ్రంట్ కెమెరా వల్ల మీకు సరిగా కనిపించడం లేదు నెంబరు. 15 పావు అయితే వచ్చింది. ఇందులో సగాన్ని నేను మార్కింగ్ చేసుకోవాలి, నా బ్లౌజ్ కుట్టుకుంటున్నాను కాబట్టి. ఇలా షోల్డర్ మార్కింగ్ ఈజీగా తీసుకోవచ్చు. ఇలా కాకుండా అతి సులభమైంది ఇంకో రెండో విధానం కూడా చూపిస్తాను. అది ఏ సైజు వారికైనా సెట్ అవుతుంది. అయితే చాలా మంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఈ భుజం నుంచి షోల్డర్ మార్కింగ్ తీయలేకపోతారు. అలాంటి వారికి ఈ రెండో పద్ధతి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏ సైజు వరకైనా ఒకే పద్ధతిలో ఉంటుంది. మరి కటింగ్లోకి వెళ్ళిపోదామా రండి. బ్లౌజ్ ముక్క అయితే ఇలా ఓపెన్ ఉన్నది నా వైపుకు వేసుకున్నాను, ఎందుకంటే బ్యాక్ హుక్స్ అయితే పెడుతున్నాను. కింద అయితే ఒక లైన్ డ్రా చేసేసి హెచ్చు తగ్గులకి ఒక ముక్కనైతే కట్ చేసేసుకుందాము. ఈ బోట్ నెక్ బ్లౌజులైనా డ్రెస్లైనా మెడలు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి సాగవండి. అందుకోసమే షోల్డర్ కొలత పక్కగా తీయగలిగి ఉండాలి. అప్పుడే బాగా సెట్ అవుతాయని గుర్తుంచుకోండి. ఇదిగోండి, కింద పావించు లైన్ గీసివేసి ఇక ఆది బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ మీ బ్లౌజ్ యొక్క హైట్ మెజర్మెంట్ని అయితే కొలిచేద్దాము. కింద డాట్ దగ్గర పట్టుకుని షోల్డర్ మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుని చూడండి, మనం ఏదైతే గీత లైన్ గీసామో లైన్ మీద నిలబెట్టి ఇలా షోల్డరు ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగు, పైకి పావించి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగు షోల్డర్ కుట్టుకోవడానికి పెట్టుకున్నాక మళ్ళా బ్లౌజ్ని ఈ విధంగా నడుము ఫోల్డ్ చేసి నడర్ని ఈ విధంగా టిక్ మార్క్ చేసుకోండి. బ్లౌజ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ 1 ఇంచు అవతలకి మార్కింగ్ చేసుకోవాలి మనం డాట్ వేయడానికి బ్యాక్ సైడ్. ఓకేనా? ఈ నడుము కొలత నుంచే మీకు స్టార్ట్ అయిపోతాయి మెజర్మెంట్లు. నడుము కొలత ఎంత వచ్చింది చూసుకోండి, కరెక్ట్గా 9.5 వచ్చిందండి నాకైతే. ఈ 9.5కి మీరు 2 ఇంచులు కలిపి చెస్ట్ మార్కింగ్ చెయ్యాలి. 2 ఇంచులు కలిపితే ఎంత వచ్చింది? 9.5, 10.5, 11.5 వచ్చింది చెస్ట్ మార్కింగ్ నాకైతే. ఇది చూడండి, 11.5కి నేను ఒక టిక్ మార్క్ చేసి అక్కడి నుంచి ఖర్చుకు గాను 2 ఇంచులు అవతలకి టిక్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఖర్చుకు మీ ఇష్టం 1.5 అయినా చేసుకోవచ్చు. ఇది సాగే తత్వం ఉండదు కాబట్టి మనకి చెస్ట్ మార్కింగ్ 2 ఇంచులు కలుపుకొని చేసుకోవాలి. ఈ చెస్ట్ మార్కింగ్ నుంచే మీకు ఈ షోల్డర్ మార్కింగ్ ఎలా తీయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, మనం మెజర్మెంట్ అయితే హైట్ తీసేమే అదొక లైన్ గీసేసి చెస్ట్ మార్కింగ్ 11.5 వచ్చింది. 11.5కి ఇలా ఫోల్డ్ చేసి 11.5లో సగం తీసుకోవాలి. 5.30 వచ్చిందండి. 11.5లో సగం వచ్చేసి 5.30 వచ్చింది. 5.30కి 2 ఇంచులు కలపాలి. మళ్ళా 5.30, 6.30, 7.30 అండి షోల్డర్ కొలత అయితే. ఈ విధంగా ఏ సైజుల వరకైనా ఇదే విధంగా తీసుకోవచ్చు షోల్డర్ కొలత అయితే. ఓకేనా? ఇదే 7.30ని మీరు సంక డౌన్కి ఒక మార్కింగ్ చేసేయండి కిందకి. బోట్ నెక్ బ్లౌజులైనా డ్రెస్లైనా సరే మీ షోల్డర్ ఎంతైతే మార్కింగ్ ఉందో అంతా సంక డౌన్కి ఇలా దింపేసుకుని చూడండి, పక్కకైతే ఒక స్క్వేర్ లాగా ఇలా లైన్ గీసి వేసుకోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, క్రాస్ బ్లౌజులకి మెడలు పెద్దగా ఉంటాయి, చంక కొలతలు చిన్నగా ఉంటాయి. కానీ ఈ బోట్ నెక్ మెజర్మెంట్లు వచ్చేసి మెడలు బోట్ నెక్ పైకి ఉంటుంది చిన్నగా, మెడలు చిన్నగా ఉంటాయి, చంక కొలతలు చాలా పెద్దగా ఉంటాయి. దీనికి ఒకటే కారణం, బోట్ నెక్ అనే క్లాత్ అనేది సాగదు కాబట్టి
చిన్న మెడలు ఉంటాయి కాబట్టి మెజర్మెంట్లు చంక కొలతలు పెద్దగా వస్తాయి. చంక డౌన్ అయితే షోల్డర్ ఎంత ఉందో అంతా దింపేస్తారు కదా, కానీ చంక లోతు టిక్ మార్కు మీరు గుర్తుపెట్టుకోవాలి. చిన్న సైజులు 29, 25, 30 వాళ్ళకైతే 1 మార్కింగ్ చేసుకోవాలి. ఇంకొంచెం పెద్ద సైజులు 35, 34 వాళ్ళకైతే 1.5 మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద సైజులు 38, 40 వాళ్ళకైతే 1.5 మార్కింగ్ చేసుకోవాలి. 40, 45 ఆ సైజుల వారికైతే మీరు 1.30 వరకు మార్కింగ్ చేసుకుని చంక డౌన్ ఇలా కరువు స్క్వేర్ పెట్టి నీట్గా ఇలా గీసి వేసేసి చాలా నీట్గా చంక మెజర్మెంట్లు అయితే వచ్చేస్తాయి. ఇక షోల్డర్ కొలతలు అయితే చూసేద్దామా. మనం క్రాస్ బ్లౌజులు కట్ చేసినప్పుడు పక్క మెడని ముందు తీసుకుని తర్వాత షోల్డర్ తీస్తాం, కానీ బోట్ నెక్కి మాత్రం ముందే షోల్డర్ని తీసుకోవాలి. షోల్డర్ని డిసైడ్ చేసుకోవాలి. మీరు చిన్నది కావాలంటే 2కి పెట్టుకోండి, 2.5కి పెట్టుకోండి. కొంచెం పెద్దదే కావాలి మాకు అనుకుంటే 3 పెట్టుకోండి. నేనైతే 3 పెట్టాను. తర్వాత మిగిలింది 4.30 కూడా మీకు ఎంత మిగిలితే అంతా ఇంకా మెడకు వెళ్ళిపోతుంది. దీనికి కొలత అంటూ ఉండదు. ఓకేనా, మీ సైజు ప్రకారమే కదా పెట్టుకున్నారు షోల్డర్ కొలత. అందులో షోల్డర్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఏ సైజు వరకైనా చిన్నగా కావాలంటే 2, 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 3 చేశానని చెప్పాను కదా. ఇక మెడ డౌన్ వచ్చేసి 3.5 పెట్టానండి. కొంచెం పైకి కావాలంటే 2.5 పెట్టుకోవచ్చు, లేదా 4 పెట్టుకోవచ్చు కిందకంట కావాలన్నా. కానీ 4ను దాటకూడదండి. 4 దాటారంటే మీరు ఆ సంఖ మెజర్మెంట్లు ఇవి తేడా వచ్చేసి మీకు సంఖల దగ్గర కుచ్చులు వచ్చేస్తాయి అన్నమాట. అది గమనించాలి. పెద్ద మెడ అయిపోద్ది అనమాట 4 దాటిందంటే. మరి బోట్ నెక్ మెజర్మెంట్లు తేడా వచ్చేస్తాయి. ఎప్పుడు 4 దాటకూడదు. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే పక్కకి ఇలా పక్కకి మీరు గీసుకోవచ్చు, కానీ మెడలో కిందకి మాత్రం ఎప్పుడు కూడా మెజర్మెంట్లు చేయకూడదు. 4 దాటి అని చెప్తున్నాను. ఓకేనా, నేనైతే 3.5కి మార్కింగ్ చేశాను బోట్ నెక్. బోట్ నెక్ అయితే అయిపోయిందండి. ఇక్కడ డ్రాప్ మెడలు పెట్టుకోవాలా, ఏదైనా డిజైన్ పెట్టుకోవాలా అనేది మీ ఇష్టం. ఇంకా నేనైతే ఇక్కడ డ్రాప్ మెడని ఎలా కట్ చేయొచ్చు అనేది చూపించాను, కానీ నేను ఇక్కడ మోడల్ పెడుతున్నానండి. ఈ మోడల్ వచ్చేసి తాళ్ళు మోడల్ అన్నమాట. చూడండి, ఇలా స్క్వేర్ లాగా 2 ఇటు పక్కకు 2 నిదానం 2 ఇలా 2గా ఒక స్క్వేర్ ముక్కనైతే తీసేస్తున్నాను అనమాట. 2 ఇంచుల కాడికి ఇలా స్క్వేర్ ముక్కను తీసేస్తున్నాను. ఈ స్క్వేర్ ముక్క వెళ్ళిపోయి ఈ ప్లేస్లో తాళ్ళు వస్తాయి అన్నమాట. డిజైన్ చూపిస్తాను. పైన బోట్ నెక్ మెడ నుంచి కిందకి స్ట్రైట్గా లైన్ గీసాను కదా, ఆ వెడల్పులో ఈ డిజైన్ వస్తుంది. చూడండి, క్రాస్కి ఒక లైన్ గీసి ఇక్కడ మెడకి ఏదైతే టిక్ మార్క్ చేశానో 10.5కి చేశాను అనమాట. నా మెడ 10.5 అండి. అది మార్కింగ్ చేసి అక్కడికి రౌండ్ తిప్పేశాను. ఈ వెడల్పులో డిజైన్ గీసాను కదా, ఇంకా తక్కువలో గీసుకోవాలంటే ఎలాగో చూపిస్తాను. ఈ వెడల్పు ఎంత వచ్చింది? 4.5 వచ్చింది. మీరు తక్కువలో గీసుకోవాలంటే 3.5కి పెట్టుకుని ఇలా స్క్వేర్ గీసుకుని అందులో ఈ డిజైన్ గీసుకోవచ్చు. అప్పుడు చిన్నగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి డిజైన్ అయితే కత్తిరించేస్తున్నాను. బోట్ నెక్కి పైన చిన్నగా మెడ వచ్చింది కదా, అక్కడి వరకే బోట్ నెక్. కింద మీరు ఎంత లాంగ్ డీప్ నెక్కలు పెట్టినా మెడలు జారవండి బోట్ నెక్కి. ఇక్కడైతే చూడండి, చంక వైపు పావించేలా డౌన్ దింపే కట్ చేయాలండి. మామూలు బ్లౌజులకి అయితే మనం మెడ వైపు పావించు డౌన్ దింపుతాం కదా మెడలు జారకుండా, కానీ అదే క్రాసు బ్లౌజులకి. కానీ ఈ బోట్ నెక్కకు మాత్రం చంక వైపు డౌన్ దింపాలండి పావించు. అలా డౌన్ దింపి కట్ చేయడం వల్ల షోల్డర్ మీకు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట కట్టుకున్నప్పుడు బ్లౌజు. ఓకే, బ్యాక్ ముక్కకి వెనకాల డాట్కి అయితే మార్కింగ్ చేద్దాం. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి 3 ఇంతలు. ఇలా 3 ఇంతలు ఫోల్డింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్లో మీకు ఒక గుర్తు పడింది కదా, అక్కడ మీరు డాట్ వేసేయండి నీట్గా. ఇది అసలు ఎంత దూరం వచ్చింది? నడుము దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చిందండి. 4 ఇంచుల దూరంలో డాట్ వేసేసుకోవచ్చు. అటు పావించి ఇటు పావించి గీసి వేసుకుని ఇది హైట్ వచ్చేసి 3.5కి హైట్ పెట్టేసుకుని నీట్గా లాగా గీసి వేసుకుంటే ఇక్కడ డాట్ వేసేసుకోవచ్చు ఈజీగా. ఈ డాట్ని రెండో వైపు కూడా వెయ్యాలి కదా, దానికోసం మార్కర్ వెల్తోటి ఒకసారి ఇలా గీసి వేసుకుంటే ముద్ర వెనకాలకు పడుతుంది. అప్పుడు నీట్గా రెండో సైడ్ కూడా మీరు చక్కగా వేసేసుకోవచ్చు. డాట్ వచ్చేసి మనకి బ్యాక్ మొక్క తీయడమే కొంచెం టైం పడుతుంది, కానీ ఫ్రంట్ చాలా ఈజీగా తక్కువ టైంలో తీసేయచ్చు. ఇదిగోండి, బ్యాక్ ముక్కను తీసుకొచ్చి ఈ విధంగా వేసుకోవాలి. స్ట్రైట్గా క్రాస్ వేయకూడదు. ఈ కట్ రాకుండా చూసుకోవాలి శంఖ వరకు. మిగిలిన మొక్క ఏమో హ్యాండ్స్కి వస్తుంది, నేను చూపించాను. ఈ నడుము దగ్గర చూడండి కట్ లేకుండా ఉండాలి. ఫ్రంట్కి పెడతలేదు కదా మనం హుక్స్ పెట్టి, బ్యాక్కి పెట్టాం కాబట్టి బ్యాక్ది కట్ ఉన్నది మీ వైపుకి వేసుకుని కట్ చేశారు. ఇప్పుడు ఫ్రంట్ది మాత్రం ఫోల్డింగ్ అయి ఉన్నది మీ వైపుకి వేసుకుని కట్ చేసుకోవాలి. బ్యాక్ ముక్క ఎలా ఉందో అలాగా నీట్ గీసి వేసేసుకోండి. చుట్టూరు గీసి వేసుకున్నాక మెడ దగ్గర చూడండి పావించు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా పైకి పావించు చేయడం వల్ల ఎదర మెడ కొంచెం చిన్నది అవుతుంది. అప్పుడు మీకు అక్కడ లూజ్ లేకుండా ఉంటుంది. ఓకేనా, ఫ్రంట్ ముక్కకి ప్రిన్సెస్ కట్ షేప్ కొలతలు అయితే కొలిచేసుకుందాము. ఇక్కడ మనకి షేప్ దగ్గర షేప్ నీట్గా రావడానికి పైకి 1 ఇంచ్ పెట్టుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కిందకి ఇలా డౌన్ దింపేసుకోవాలి.
ఇక్కడి నుంచి మనకి 2.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు వారికి అయినా సరే డాట్కి దూరాన్ని 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. మరి డాట్కి కావాల్సిన క్లాత్ని మాత్రం పెద్ద సైజు వారికి 3కి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజు వారికి 2.5 మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలోంచి ఎదరికి 4 మార్కింగ్ చేశాను. కింద నుంచి పైకి 3.5 వరకు మార్కింగ్ చేశాను. ఇది మనకి హైట్ అన్నమాట. ఓకేనా, ఇది 3, ఇది 2.5, ఈ ఎదర్ నుంచి 4. ఓకేనా, ఇది మనకి డాటు కొలతలైతే. పైనుంచి ఛాతి పొడవు చూసుకోండి. చిన్న సైజు వారికి 10, 9.5, 10.5 వరకు వస్తుంది. కొంచెం పెద్ద సైజు వారికి 11 మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సంకలో తీయడానికి స్క్వేర్ బాక్స్ అయితే గీసాను కదా, ఈ స్క్వేర్ బాక్స్ దగ్గర కింద పెట్టుకుని పావించు లోపలికి మార్కింగ్ చేయాలి. పావించు లోపలికి మార్కింగ్ ఏదైతే చేస్తారో ఆ మార్కింగ్ని ఇలా పైకి ఇలా పక్కకి కూడా కలిపేసుకోవాలి నీట్గా. ఈ పావించు ఇలా లోపలికి పెంచి క్రాస్ ముక్కను తీయడం వల్ల మీకు సంకలో ముడతలు రావన్నమాట. ఈ పావించు లోపలికి వచ్చింది. ఓకేనా, అక్కడ మనం 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుని నీట్గా క్రాస్ ముక్కను తీసివేయాలి. కర్వ్ స్కేల్ పెట్టుకుని నీట్గా ఇలా గీసి వేసుకుని 1 ఇంచ్ వరకు తీసేయాలండి. అప్పుడే మనకి సంకలో ముడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు బోట్ నెక్ బ్లౌజ్ అయితే. చూడండి, అంత ముక్కని, ఇంత సైజు ముక్కని మనం తీసివేస్తున్నాం. పావించిన ఇలా లోపలికి టిక్ మార్క్ చేసి తీయడం వల్ల ఈ క్రాస్ ముక్క లోపలికి జరిగి మీకు ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది అన్నమాట. డాట్ షేప్ని అయితే గీసివేద్దాము. 1.5 పైకి మార్కింగ్ చేసుకోవాలి ఆ చివరన. ఇంకా డాటు షేప్ని అయితే ఈ విధంగా గీసివేసేయాలి. ఈ క్లాత్ అయితే పోతుంది అన్నమాట. కటింగ్ చేసేస్తాం కదా. ఇదిగోండి, చంకలోకి స్ట్రైట్గా మన పెద్ద డాట్ ఎదురుకుండా చంకలోకి స్ట్రైట్గా ఇలా 2 లైన్లు గీసి వేసుకోండి. సంకలోంచి వచ్చి డాట్కి ఈ ప్లేస్ని కట్ చేసేస్తారు. ఈ ప్లేస్ని కూడా కట్ చేస్తారు కాబట్టి ఆ వెళ్ళిపోయే పావించు కూడా ఆ పక్కన పెట్టేసుకోవాలి. ఒక పావించు ఇక్కడైతే 2 ఇంచులు పెట్టుకోవాలి. ఈ పెద్ద డాట్ని కట్ చేసి కుట్టిన తర్వాత మీకు బ్యాక్కి ఫ్రంట్ సమానంగా రావడం కోసమే ఈ ఖర్చుని ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఫ్రంట్కి వచ్చేసి. ఓకేనా, ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రిన్సెస్ కట్కి క్లాత్ వచ్చేసి అందుకోసమే వేరేగా బ్యాక్ ముక్క వేరేగా మనకి ఫ్రంట్ ముక్క వేరేగా కట్ చేసుకుంటున్నాం. లేదంటే ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ బోట్ నెక్కే అనుకుంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసుకోవచ్చు. ఆ విధానం ఇంకొకసారి కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా. ఇక హ్యాండ్స్కి అయితే చిన్న బుట్ట హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి. ఇలా 4 పలకల కింద క్లాత్ వేసేసుకున్నాక కింద ఒక లైను కుట్టుకోవడానికి డ్రా చేసి హైట్ అయితే 9 పెట్టానండి. ఈ హైట్ నుంచి 3 పైకి పెట్టాను. ఇది పఫ్కి గాను మనకి కుర్చీలకి కావలసినంత 3 కూడా ఒక లైను ఎదర గీసి వేసాను. ఇది మనకి పఫ్ వస్తుందని. ఓకేనా, మీరు హ్యాండ్ డౌన్ చంక డౌన్ అయితే 3 పెట్టాను కిందకి. హ్యాండ్ డౌన్ దింపడానికి 3 ఇంచులకి మనం పైకి చేసుకున్నాం కదా పఫ్కి, అక్కడ 2 మార్కింగ్ చేశాను. అసలు హ్యాండ్ ఉంది కదా అక్కడ 3.5కి మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి ఇలా కరువు తిప్పేసుకుంటే మీరు చంక మార్కింగ్ కాడికి నీట్గా మీకు హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. పఫ్ హ్యాండ్ వచ్చేసి ఇదిగోండి, కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా డౌన్గా మనం తిప్పేసుకుంటే నీట్గా మనకి పఫ్ హ్యాండ్ అయితే రెడీ అయిపోద్ది. ఇక హ్యాండ్ బ్యాక్ కూడా కట్ చేస్తాం కదా, ఇక్కడైతే కొంచెం టక్స్ పెట్టుకుంటే షోల్డర్ దగ్గరికి వస్తుందని గుర్తుగా ఉంటుంది. మనకి కుర్చీలు కూడా అక్కడి నుంచి వస్తాయని గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, చెయ్యి చివర ఎక్కడి వరకు ఉంది బ్లౌజు అక్కడ మార్కింగ్ 2 ఇంచులు ఖర్చుకు మార్కింగ్ చేశాను. ఇదైతే హ్యాండ్ మనకి లైనింగ్కి సంకల ముక్కలు పడతాయండి. ఇలాగా క్రాస్గా సంకల ముక్కలు పడతాయి. అలాగే అసలు ఫ్యాబ్రిక్ మీద కూడా వేసి కట్ చేస్తున్నాను. వెడల్పు తక్కువ వచ్చిందనమాట ఈ అసలు ఫ్యాబ్రిక్. చూడండి, 4 ఫోల్డింగ్లు చేశాను కదా, దీనికి కూడా సంకల ముక్కలు అతకాలన్నమాట. క్రాస్ ముక్కలు వెడల్పు తక్కువ ఉంది కదా, చూడండి ఇలాగా. ఇదిగోండి, నేను వేసేసి ఇంకా అసలు ఫ్యాబ్రిక్ మీద వేసేసి లైనింగ్ ముక్కలు చక్కగా కట్ చేసేస్తున్నాను. ఓకేనా, రేపైతే పెడతానండి స్టిచ్చింగ్ వీడియో అయితే. ఈరోజు కటింగ్ వీడియో పెట్టాను. ఓకేనా, ఈ వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ 1 వీక్ అయిందండి. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే టైం కుదరలేదు. మా పెద్ద అబ్బాయి 10th పబ్లిక్ రాస్తున్నాడని ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఫుల్ వీడియో ఎక్కువ వెళ్తుంది నాకు. ఫుల్ వీడియోలో చెప్పలేదని ఇప్పుడు చెప్పాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. మీరు ఎప్పుడు కూడా బోట్ నెక్ కట్ చేస్తున్నప్పుడు నడుము కొలత ఎంత ఉందో దానికి 2 ఇంచులు కలుపుకొని చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్కి 2 ఇంచులు కలుపుకుని మీరు షోల్డర్ మార్కింగ్ చేసుకుంటే బోట్ నెక్ బాగా వస్తుంది. ఆది బ్లౌజ్తో కూడా ఇలా
మెజర్మెంట్లు తీసుకుని నీట్గా మీరు బోట్ నెక్ బ్లౌజ్ని అవలేలుగా కట్ చేయొచ్చు అని చూసారు కదా. మరి ఏమనిపించిందో వీడియో మర్చిపోకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. మరి దీనికైతే క్రాస్ బెల్ట్లు ఉండవండి, నడుము ముక్కనే ఇదిగోండి కాటన్ ముక్క అయితే తీసుకున్నాను ఇలా బారుగాను. ఓకేనా, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.